తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 13వ తేదీన కౌంటింగ్. సహజంగానే ఎన్నికలు ముగియడంతోనే అందరి ఆసక్తి ఫలితాలపైన. దాంతో ఎగ్జిట్ పోల్స్, ఎవరికి ఎన్ని సీట్లు, ఏ మున్సిపాలిటీలో ఎవరు గెలుస్తారు అంటూ ఆసక్తి నెలకొంటుంది. అయితే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చే ఫిగర్స్, డేటా మున్సిపల్ ఎన్నికల్లో కష్టం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు కావు. వార్డు కౌన్సిలర్లకు ఎన్నికలు జరుగుతాయి, కార్పొరేటర్లకు ఎన్నికలు జరుగుతాయి. కానీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగవు. అందువల్ల ఎగ్జాక్ట్ కౌంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ డైరెక్షన్ మాత్రం చెప్పవచ్చు. సో ఈ ఎన్నికల్లో స్పష్టమైన కొన్ని సంకేతాలు మీ ముందు ఉంచుతాను. ఫలితాలు వచ్చాక మళ్ళీ ఎలాగో విశ్లేషిస్తాం. ఒకటి, అధికార పార్టీకి ఉండే సహజమైన ప్రో ఇన్కంబెన్సీ, అంటే అధికారంలో ఉండడం వల్ల వస్తున్న ప్రో ఇన్కంబెన్సీ. అంటే అధికారంలో ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో సహజంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ నేచురల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్ను మెజారిటీ మున్సిపాలిటీలను కైవశం చేసుకునే వైపుగా నడిపిస్తోంది. ఇది మున్సిపల్ ఎన్నికల అబ్జర్వేషన్లో మొదటిది, ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఇది. ఈ స్పష్టంగా నేను ఇదివరకు కూడా చెప్పాను, ఓటర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే స్థానిక ఎన్నికల్లో అన్లెస్ ఒక బలమైన పొలిటికల్ మూడ్ ఉంటే తప్ప, లేకపోతే అటొగరు ఇటొగరు ఎందుకు అంటే మున్సిపాలిటీలో ఒకరు, రాష్ట్రంలో ఒకరు ఉంటే తమకు నిధులు రావు, పన్నులు జరగవు, అధికారంలో ఉంటున్నది కదా కాంగ్రెస్ పార్టీ మరో 3 ఏళ్ల వరకు అని జూబ్లీహిల్స్లో వ్యక్తమైన ఈ సెంటిమెంట్ కాస్త మున్సిపల్ ఎన్నికల్లో కూడా వ్యక్తం కావడం కాంగ్రెస్కు లాభంగా పరిణమిస్తోంది. అంటే రాజకీయపరమైన బలమైన అనుకూల మూడు కన్నా కూడా అధికారంలో ఉండడం వల్ల వచ్చే లాజిస్టికల్ అడ్వాంటేజెస్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ అడ్వాంటేజెస్ కావచ్చు, పొలిటికల్ సెంటిమెంట్ రీత్యా ప్రజల్లో ఉండే ఆలోచన సరళి వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ కావచ్చు. ఈ అడ్వాంటేజెస్ అన్నీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిలబడడం కష్టం. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు ఏమవుతుంది అంటే అది ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా అనే ఎన్నిక. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా సమయం ఉంది. ఇది కేవలం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా కాదు, ఇది హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్లో ఉండే లోపాలను సరిదిద్దుకోగలిగితే, కోర్స్ కరెక్షన్ చేసుకోగలిగితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవి డిసడ్వాంటేజెస్ కాస్త ఇవి పైకి రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. లేకపోతే ఒక ఛాలెంజ్ మాత్రం ఎదుర్కోవటానికి ఉంటుంది అని. సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికప్పుడు నేను చెప్పాను, చివరి 1 వీక్ వరకు కూడా స్పష్టంగా బీఆర్ఎస్దే పై చేయి. చివరి వన్ వీక్లో పరిస్థితులు తారుమారై కాంగ్రెస్ 25,000 మెజార్టీతో గెలిచింది. అంటే దానికి కారణం మేనేజబుల్ డిస్కంటెంట్ ఒకటి, అధికారంలో ఉండడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ 2, లాజిస్టికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ అడ్వాంటేజెస్, ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. చివరి దశలో బీఆర్ఎస్ ఆ ప్రచార ఉధృతిని కంటిన్యూ చేయలేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. అందువల్ల ఆ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంటిన్యూ అవుతున్నాయి. ఒక రకంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఎక్స్టెన్షన్ ఆఫ్ జూబ్లీహిల్స్ మ్యాండేట్ లాగా కనబడుతోంది. ఇది మొదటి అబ్జర్వేషన్. ఇక రెండవ అబ్జర్వేషన్, క్లియర్గా బీఆర్ఎస్ రిమైన్స్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇటీవల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడింది, అది కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కోల్పోయిన ఆ పొజిషన్ కాస్త రీవైవ్ చేసుకోగలిగింది బీఆర్ఎస్. అందువల్ల రాష్ట్ర వ్యాపితంగా ఏవైనా 1-2 కొన్ని మున్సిపాలిటీలు ఎక్సెప్షన్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండవచ్చు, కొన్ని వార్డుల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాపిత ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ. అందువల్ల అపోజిషన్ స్పేస్లో జరిగిన బీజేపీతో జరిగిన బ్యాటిల్లో క్లియర్ విన్నర్ బీఆర్ఎస్. నేను జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, బీఆర్ఎస్ 2 మ్యాచ్లు ఆడుతోంది. ఒక మ్యాచ్ ఏమో నెంబర్ 1 పొజిషన్కు అధికార కాంగ్రెస్తో ఆడుతోంది. ఆ మ్యాచ్లో జూబ్లీహిల్స్లో ఓడిపోయింది. ఈ మున్సిపల్ మ్యాచ్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది. కానీ బీజేపీతో అపోజిషన్ మ్యాచ్ కూడా ఆడుతోంది. ఆ మ్యాచ్లో జూబ్లీహిల్స్లో గెలిచింది, ఇప్పుడు కూడా గెలవబోతున్నారు. ఇది రెండవది. ఇక మూడవది బీజేపీ అసలు ఫీల్డ్లోనే లేదు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ అన్న విమర్శలు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వచ్చాయి.
అది లెజిటిమేట్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్లో డిపాజిట్ గల్లంతైంది. అది కూడా హైదరాబాద్ నగరం అర్బన్ స్పేసెస్లో బీజేపీకి పొలిటికల్గా కొంత వాతావరణం ఉంటుంది. తెలంగాణ అర్బన్ ఏరియాస్లో ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉంది కనుక దానికి కౌంటర్ హిందూ మొబిలైజేషన్ ఉపయోగపడాలి. ఈ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లున్నట్లో శని చందాన రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఉంది అని మనం జూబ్లీహిల్స్ అప్పుడు మాట్లాడుకున్నాం. ఆ పొజిషన్లో పెద్దగా మార్పు లేదు. కానీ బీజేపీ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆ టౌన్స్లో తనకంటూ ఒక ప్రజెన్స్ ఉందని మాత్రం ఎన్నికలు రుజువు చేయబోతున్నాయి. అంటే బీజేపీ వాష్ అవుట్ కాదు, క్లీన్ బౌల్డ్ కాదు. బీజేపీ ఈజ్ సీన్ ఇయర్ అండ్ డేర్. మీరు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల మ్యాప్ గీస్తే కాషాయ రంగైతే అన్ని చోట్ల చిలకరించినట్లు కనబడుతోంది. ఇది బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఫ్యూచర్లో విత్తనాలు అంటూ ఇప్పుడు వేసి అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు మొలకెత్తి ఉంటే పరిస్థితులు రేపు అనుకూలించినప్పుడు అది ఆ మొక్కలు మళ్ళీ జీవం పోసుకొని మహావృక్షాలు కావటానికి అవకాశం ఉంటుంది. అది బీజేపీకి ఒక రకంగా ఆశించేటువంటి ఫలితం అది. సో బీజేపీ ఈజ్ నాట్ స్వెప్ట్ అవే, వరదలో కొట్టుకుపోలే. కానీ అదే సమయంలో బీజేపీ డిస్టెంట్ థర్డ్, సుదూర 3వ స్థానంలోనే ఉంటుంది. ఇక 4వ ఫ్యాక్టరు కాంగ్రెస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద అపోజిషన్ ఓట్తో క్లియర్గా లాభపడుతోంది. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్ అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు. ఇది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో కనబడ్డది, లోక్సభ ఎన్నికల్లో కనబడ్డది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% వచ్చింది, కాంగ్రెస్ కాస్త 2% ఏమో ఎక్కువ వచ్చింది. మీకు బీజేపీకి 14% వచ్చింది. అంటే అరౌండ్ కాంగ్రెస్కు 40% వస్తే బీఆర్ఎస్కు 37, బీజేపీకి 14. అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిపితే 51% ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ డివిజన్ వల్ల లాభపడింది. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఇదే ట్రెండ్ మీకు గమనించండి. కాంగ్రెస్కు 40% ఓటింగ్ అలాగే నిలబడ్డది. బీఆర్ఎస్కు 17%, బీజేపీకి 35%, 52% అపోజిషన్ స్పేస్ ఉన్న ఫ్రాగ్మెంట్ కావడం వల్ల కాంగ్రెస్ లాభపడ్డది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతోంది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మీకు బీజేపీ బాగా పుంజుకుంటే ఏమవుతుందనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడైతే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఫ్రాగ్మెంట్ కావడం, చీలడం కాంగ్రెస్కు స్పష్టమైన అడ్వాంటేజ్ని ఇస్తోంది. ఇది 4వది. ఇక 5వది ముస్లిం ఓట్. తెలంగాణలో చాలా టౌన్స్లో ముస్లిం సిగ్నిఫికెంట్ ఓటర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఇలా ఇక్కడ చాలా క్లియర్గా మీకు ముస్లిం ఓటు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పైచేయి ఉండే, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా ముస్లిం ఓటు పొందింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఒక దశలో ముస్లిం ఓటు బీఆర్ఎస్ వైపే ఉందనుకున్నా చివరికి వచ్చే వరకు కాంగ్రెస్ మేనేజ్ చేసుకోగలిగింది. సైజబుల్ ముస్లిం ఓటర్స్ బీఆర్ఎస్ వెనకాల ఓటు వేసిన మాట నిజం. కానీ అదే సమయంలో ఈ ఎన్నికల్లో మాత్రం మరింతగా ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు టిల్ట్ అయింది. అది రాష్ట్రంలో అధికారంలో ఉండడమే ప్రధానమైన కారణం. అయితే బీఆర్ఎస్తో కంప్లీట్గా అసంతృప్తి చెందో ఏలినేట్ అయ్యో కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ సవాల్ అనేది ప్రధానంగా లేదు గనక ఓటర్కు వేరే చాయిస్ లేకుండా ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు గ్రావిటేట్ కావటానికి కారణమైంది. ఇది 5వ ఫ్యాక్టర్. 6వ ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకోవడమే కాకుండా జూబ్లీహిల్స్లో ఎలాంటి గట్టి పోటీ ఇచ్చిందో, కాంగ్రెస్కు నిద్రలేని రాత్రులు గడిపిందో, కాంగ్రెస్ ఎదురీతగా మారిందో, ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోవచ్చు. కానీ సత్తా చూపుకుంది. తాని పొటెన్షియల్ ఛాలెంజర్, అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత సీరియస్ ఛాలెంజర్గా తాను ఉన్నాను అని బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపెట్టింది. చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. మీరు బీఆర్ఎస్ వాస్తవానికి ఇంకాస్త ఎక్కువ కేంద్రీకరించి గనక పోల్ మేనేజ్మెంట్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అనే రీతిలో మున్సిపాలిటీలు గెలుచుకునేవారు. కానీ రాజకీయ వర్గాల నుంచి వస్తుందంటే బీఆర్ఎస్ డెలిబరేట్గానే వదిలేసింది అని. ఎందుకు వదిలేసింది అంటే ఇది మున్సిపల్ ఎన్నికలు. వార్డు మెంబర్ల కొరకు పార్టీ తన వనరులన్నీ ఖర్చు పెడితే రేపు ఆ వార్డు మెంబరు గెలిచాక ఎటుపోతాడో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తమ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు లాక్కోవచ్చు. 10 మంది ఎమ్మెల్యేలే లాక్కుంది. వార్డు మెంబర్లో దిక్క
అందువల్ల వీళ్లకు తమము అన్ని రకాల వనరులను వెచ్చించి వీళ్ళని ఇప్పుడు గెలిపిస్తే వీరు రేపు వెళ్ళి కాంగ్రెస్లో చేరితే మనము గెలిపించి కాంగ్రెస్ను బలోపేతం చేసిన వాళ్ళమవుతాం. మనము నారుపోసి కాంగ్రెస్కు బలమైన వృక్షాలను ఎందుకు ఇవ్వాలి? కానీ ఓడిపోతే కసిగా అలాగైనా పార్టీలో ఉంటారు, గెలవగలిగిన సత్తా ఉన్న వారిని గెలిపించుకుందాం అనే తీరి బీఆర్ఎస్ ఫాలో అయినట్టు తెలుస్తోంది. గెలవగలిగే వారిని గెలిపించుకుందాం తప్ప గెలవలేని వారిని గెలిపించుకుందామనే భావనతో బీఆర్ఎస్ ఫైట్ చేయలే. ఇది చాలా కీలకమైన పాయింట్. గెలుస్తున్న వారిని, గెలవగలిగే వారిని బీఆర్ఎస్ గెలిపించటానికి సర్వశక్తులు ఒడ్డింది. కానీ గెలవలేని వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే కిల్లర్ ఇన్స్టింక్ట్తో చేయలే. కారణం ఏంటంటే వాళ్ళు ఉంటారన్న నమ్మకం పార్టీకి లేకపోవడం. ఎమ్మెల్యేలు కూడా చాలామంది రేపు ఈ వార్డు మెంబర్లు, ఈ కౌన్సిలర్లు, ఈ కార్పొరేటర్లు రేపు ఏం చేస్తారో, ఆఖరికి మిగులుతారో లేని అనుమానం వల్ల ఆ రకమైన ఓనర్షిప్ లేదు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ పని చేయరు, కానీ ఇవి లోకల్ బాడీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొలిటికల్ ఇంపాక్ట్ చూపడం పైన కేంద్రీకరించినంతగా ఎలక్టోరల్ నెంబర్ ఆఫ్ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ గెలవటానికి కేంద్రీకరించలే. బీఆర్ఎస్ ప్రచార సరళి చూసినా, కేంద్రీకరించిన తీరు చూసినా, నాయకుల పర్యటనలు చూసినా, ఆఖరికి రిసోర్స్ మొబిలైజేషన్, వనరుల సమీకరణ, పోల్ మేనేజ్మెంట్ రీత్యా చూసినా తన పొలిటికల్ ఇంపాక్ట్ నిలబెట్టుకోవటానికి ఎంత అవసరమో అంత కృషి చేసింది. కానీ ఎలక్టోరల్ నెంబర్స్ గేమ్లో కాంగ్రెస్తో పోటీ పడాలని చేయలేదు. ఇది ఎమ్మెల్యే ఎన్నికలకు అలా ఉండదు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్తో పోటీ పడి కాంగ్రెస్ ఎన్ని వార్డులో కౌన్సిలర్లు గెలిస్తే నేనెన్ని గెలవాలి, కాంగ్రెస్ ఎన్ని కార్పొరేట్ వెళ్తే మేమెన్ని గెలవాలి, కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ వెళ్తే మేమెన్ని గెలవాలి అనే నెంబర్ రేస్లో బీఆర్ఎస్ స్వచ్ఛందంగానే కాంగ్రెస్తో ఈ నెంబర్ రేస్లో లేదు. కానీ పొలిటికల్ రేస్లో మాత్రం ఉంది. పొలిటికల్గా తాను ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అని. దీంతో బీఆర్ఎస్ వాస్తవంగా నెంబర్ రేస్లో కూడా సర్వశక్తులు ఒకటి నిలబడి ఉంటే కాంగ్రెస్కి ఇంకా చుక్కలు చూపెట్టే పరిస్థితి అయితే వచ్చేది. అందువల్ల ఇది 6వ ఫ్యాక్టర్గా మనకు కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల కనిపించిన అసంతృప్తి కాస్త ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపించింది. ఈ అసంతృప్తి మేనేజబుల్ కావచ్చు, ఈ అసంతృప్తి రాజకీయ వ్యక్తీకరణ జరగకపోవచ్చు, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అది, కానీ అసంతృప్తి మాత్రం ఉంది. ఇది కాంగ్రెస్కు ఖచ్చితంగా వార్నింగ్ సిగ్నల్. మీకు జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై విశ్లేషిస్తున్న అదే చెప్పిన 25,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలవచ్చు, కానీ వార్నింగ్ సిగ్నల్స్ లేవనుకుంటే పొరపాటు. ఎందుకంటే బై ఎలక్షన్లో గెలవడం వేరు, వార్నింగ్ సిగ్నల్స్ వేరు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల బై ఎలక్షన్లో గెలిచి ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చతికిలబడిన ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల మనకు 25,000 మెజార్టీ జూబ్లీహిల్స్లో వచ్చింది కదా అనుకోరాదు. మీకు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరు చూడండి, ఆ 2 సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సరళి చూడండి, మనకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. అందువల్ల ఒక ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో గెలిచానన్నంత మాత్రాన పొలిటికల్ వార్నింగ్ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయరాదు. జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పొలిటికల్ వార్నింగ్ సిగ్నల్స్ కనిపించాయి. ఈ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లియర్గా పొలిటికల్ వార్నింగ్ సిగ్నల్స్ కనిపించాయి. ఆ అసంతృప్తి అయితే స్పష్టంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. అందులో అర్బన్ స్పేసెస్ కనుక క్లియర్గా క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటుంది. అందులో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజ్, వాటరు, క్లీన్లీనెస్, మీకు గ్రీనరీ, ఇలాంటి అనేక అంశాలలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ పైన ప్రజలు పెదవి విరుస్తున్నారు. రేపు మున్సిపాలిటీలో గెలిచినాక దీన్ని కనుక సెట్ చేసుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ఖచ్చితంగా ఛాలెంజ్గా మారే ప్రమాదం కాంగ్రెస్కు ఉంది. అయితే అదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇప్పుడు మీకు పెన్షన్లు పెరగలేదు, ఆ ఇచ్చిన హామీ ప్రకారం అన్న అసంతృప్తి వ్యక్తమైంది ఎన్నికల్లో. అలాగే మీకు ఈ రైతు భరోసా, ఎందుకంటే ఈ టౌన్స్లో ఉండేవారు ఏంటంటే ఎక్కువ మందికి విలేజ్ కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ గ్రామాల్లో పొలాలు ఉంటాయి, గ్రామాలతో లింక్ అయి ఉంటుంది. అంటే రూరల్ రిచ్ ఏం చేస్తారంటే గ్రామాల్లో పొలాలు ఉన్నవారు పట్టణాల్లో వివిధ రకాల సదుపాయాల కొరకు నివసిస్తూ ఉంటారు, కానీ గ్రామంతో కనెక్ట్ ఉంటుంది. అందువల్ల రైతు భరోసా సరిగా పడలేదని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఈ డిస్కంటెంట్ చాలా క్లియర్గా కనబడుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఈ డిస్కంటెంట్.
సో స్టిల్ డిస్కంటెంట్ ఉన్న ఎన్నికలు గెలవచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే అదే చెప్పాడు, డిస్కంటెంట్ ఉంది కానీ ఎన్నికలు గెలిచారు. అంటే డిస్కంటెంట్ పొలిటికల్గా గల్వనైజ్ కావాలి, పొలిటికల్గా ఎక్స్ప్రెస్ కావటానికి ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి రావచ్చు కూడా. అవి జాగ్రత్త పడకపోతే ఈ సిగ్నల్సే రేపు బలమైన సిగ్నల్స్గా, వేవ్స్గా మారే అవకాశం ఉంటుంది. 8వది, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇది జరిగింది అన్న ప్రో ఇన్కంబెన్సీ సిగ్నల్స్. అంటే వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన యాంటీ ఇన్కంబెన్సీతో బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇది కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కన్నా కేసీఆర్ వ్యవహార సరళిపైన ప్రజలు ఇచ్చిన తీర్పు అని. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఇట్ ఈస్ మోర్ ఏ వర్డిక్ట్ అగెన్స్ట్ ద యాటిట్యూడ్ ఆఫ్ కేసీఆర్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కేసీఆర్ అని. పర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా ఉంది అని ప్రజలు ఏదో చీదరించుకుని కేసీఆర్ని ఓడించలేదు. కేసీఆర్కి ఒకసారి తగలాలి, ఎక్కువైపోయింది, అలా ఫ్యామిలీది ఎక్కువైపోయింది, అందుబాటులో ఉండలేడు, ఈ రకమైన యాటిట్యూడినల్ ఫ్యాక్టర్స్ కేసీఆర్ని దెబ్బతీసింది. సో అందువల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కనిపించింది, కేసీఆర్ పాలనలో సిటీ బాగుండే కదా, బాగా జరిగింది కదా డెవలప్మెంట్ అని. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది వినిపిస్తుంది. ఇది బీఆర్ఎస్కు అనుకూలమైన పాయింట్. సో బీఆర్ఎస్కి యొక్క అడ్వాంటేజ్ పాయింట్ ఏంటి అంటే, ఎస్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ కదా, కేసీఆర్ పాలనలో ఇది జరిగింది కదా అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ను అప్పటి కేసీఆర్ పాలనతో పోల్చుకుంటున్నారు. ఈ పోలిక సాధారణంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉండాలి, ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు. కానీ వాస్తవంగా అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా లేదు, కాస్తంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా ఉంది. ఈ కంపారిజన్ చేసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ తన పాలన తీరును సిగ్నిఫికెంట్గా మార్చుకుంటే తప్ప ఈ పోలిక తనకు అనుకూలంగా మార్చుకోలేదు.